ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో దానియేలు ఎక్కడ పుట్టాడు ఏంటో అనే ప్రారంభం అక్కడ లేదు. తన యూదుడు, యెరూషలేము ముఖ్య పట్టణం. ఆ యెరూషలేముకి సంబంధించిన వాడు. హీజ్ ప్రాబబ్లీ మంచి నోబుల్ బర్త్, అంటే మంచి కుటుంబానికి సంబంధించిన వాడు. చెరపట్టబడ్డాడు. వేరే బబులోన్ దేశం నుండి నెబుకద్నెజర్ అనేటువంటి రాజు వచ్చి ఈ యెరూషలేము నుండి కొంతమందిని తీసుకెళ్ళిపోయారు. అయితే అందులో దానియేలు ఒక కంటికి కనిపించే, అలాగా కాన్స్పిక్యూస్ అంటారు ఇంగ్లీష్లో, అంటే కంటికి ఎంత దూరం అయినా, ఎంత దూరంలో ఎంతమంది గుంపున్నా అలా కనబడుతుంటాడు అన్నమాట. సో రాజుగారు అతన్ని ఇంకొంతమంది యవనస్తులు తీసుకెళ్ళిపోయారు. అక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ ట్రైనింగ్లో ఈ కొంతమంది యవనస్తులు ప్రత్యేకంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. దేవుడి కొరకు నిలవబడాలి. బోల్డ్ మంది యవనస్తులు ఉన్నారు. బానిసల్లో బోల్డ్ మంది ఉన్నారు. వారిలో కొంతమంది యవనస్తులు మాత్రం ట్రైనింగ్ తీసుకెళ్ళారు. ఆ కొంతమంది యవనస్తుల్లో ఈ 4 మాత్రమే ప్రత్యేకంగా నిర్ణయించుకున్నారు, దేవుడి కొరకు మనం నిలవబడాలి. ఎందుకంటే ఈ శత్రువులు ఇక్కడ ఉంటుండగా మనల్ని కాపాడగలిగిన వాడు, నడిపించగలిగిన వాడు, మనల్ని ఈ దేశం నుండి మరలా మనల్ని తిరిగి మన దేశానికి తీసుకువెళ్ళగలిగిన వాడు మన దేవుడు తప్పించి ఇంకెవరూ లేరు కదా అని వారు దేవుడి కొరకు ప్రత్యేకించుకున్నారు. దే సెపరేటెడ్ దెమ్సెల్వ్స్ ఫర్ గాడ్. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో 4-5 వచనాల్లో అక్కడ దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ, నువ్వు తల్లి గర్భం నుండి బయటికి రాకముందే నేను నిన్ను ప్రత్యేకించుకుంటుని అంటారు. ఐ సెట్ యూ అపార్ట్, అంటే మిగతా వాళ్ళల్లో వీడండి అని చూపించుకునేలాగా నేను నిన్ను ప్రత్యేకించుకున్నాను, నా పని చేయటానికి ప్రత్యేకించుకున్నాను. నేను నా ఉద్దేశములు నీలో నెరవేర్చబడాలని ప్రత్యేకించుకున్నాను. అలాగా ఈ 4లో మళ్ళా దానియేలు ప్రత్యేకించుకున్నారు. సో 1:17లో జ్ఞానం ఇచ్చారు, వివేచనం ఇచ్చారు, సకల శాస్త్రాల్లో ప్రావీణ్యతనిచ్చారు 4కి. కానీ దానియేలుకి కొంచెం కొసరు వేసినట్టు, కొంచెం ఎక్స్ట్రా ఒక స్పూన్ తేనె పడేసినట్టు దేవుడు ఏం చేస్తారంటే తనకి అనుగ్రహించినవి ఏంటంటే సకల విధములకు దర్శనములు, స్వప్న భావములు గ్రహించు తెలివిని అనుగ్రహించెను. సో విజ్డమ్, జ్ఞానము, ఏ జ్ఞానం అంటే సకల దర్శనములు, కళలు, వీటికి భావాలు తెలియచేసే జ్ఞానమునిచ్చారు. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ విజన్స్. దర్శనాలు, కళలకి భావాలు, లేకపోతే తర్జుమాలు, అర్థాలు, మీనింగ్స్ చెప్పే జ్ఞానము. అంటే అదేంటి మరి, ఆ సిస్టర్ గారికి కళ వస్తే నేను చెప్పేశాను, ఏం చెప్పావు? 99% నువ్వు చెప్పిన విషయం విధానం ఎలాగుంటుందంటే నేను అనుకుంటున్నానని చెప్పుంటావు. ఎందుకంటే నువ్వు ఇదేంటి దీని అర్థం అని చెప్పగలిగితే ఇది దేవుడి దగ్గర నుండి రావాలి తప్పించి నీ సొంత జ్ఞానం బట్టి నువ్వు చెప్తే అది వేస్ట్. నువ్వు సొంత జ్ఞానం బట్టి చెప్పడానికి ప్రయత్నిస్తే అది అర్థం ఏంటంటే దేవుని నడిపింపు కాక చెప్పితే నేను గొప్పదాన్ని అవుతానో గొప్పవాడిని అవుతావు అని చెప్తున్నావు అనమాట. దానియేలుకి 4లో వారికి ప్రత్యేకత ఉన్నా, దేవుడి కొరకు ప్రత్యేకించుకున్నా, దేవుడు వారికి జ్ఞానం ఇచ్చినా, వివేచనం ఇచ్చినా, సకల శాస్త్రాల్లోనే ప్రావీణ్యత ఇచ్చినా, దానియేలుకి మాత్రం వారిలో ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ ఇచ్చారు, బహుమానం, ఆత్మవరము, కృపావరము. అది ఆ మాట, ఆ వరం ఏంటంటే దర్శనాలు, కళలకి అర్థాలు చెప్పడం. మరి మిగతా వాళ్ళు ముగ్గురికి లేదా? లేదు, వాళ్ళకి ఇచ్చారు. కానీ
ప్రత్యేకించుకునే నలుగురికి మాత్రమే ఈ ప్రత్యేకత. అందులో దానియేలుకి ఈ వరం. ఎందుకు దానియేలుకి ఇచ్చారు? అందరూ ప్రత్యేకించుకున్నారు, కానీ దానియేలుని దేవుడు ఒక ప్రత్యేకమైన పిలుపుతో పిలిచాడు. ఆ పిలుపులో ఈ వరం అవసరం. అందుకే ఈ వరమును దేవుడు దానియేలుకి అనుగ్రహించి వాడుకున్నారు. అదేంటండి, అన్యాయం కదండి, మిగతా ముగ్గురు కూడా ఇవ్వచ్చు కదా అని మీరు అనొచ్చు. నిజమే, ఇవ్వచ్చు. మీరు అన్నది బాగానే ఉంది. మీ చేతిలో పెడితే మీరు అలాగే ఇస్తారు. నా చేతిలో పెడితే మీరు చెప్పారు కనుక నేను ఇవ్వాలి. కానీ దేవుడికి చెప్పేవారు ఎవరున్నారండి? నువ్వా, నేనా? ఆయన జ్ఞానం ఉంది. ఒక కారణం ఎందుకు ఇచ్చారు అనే కానీ మనం కానీ పరిశీలిస్తే భవిష్యత్ కాలాలు దేవుడికి తెలుసు. ఎవరిని ఎక్కడ వాడుకోవాలో, ఎలా వాడుకోవాలో, ఎందుకు వాడుకోవాలో ఆయనకి జ్ఞానం ఉంది. హీ కెన్ లుక్ ఇన్ టు ద ఫ్యూచర్. ఈ ముగ్గురు దానియేలుకు ఉన్నటువంటి స్థానము అంతవరకు వెళ్ళలేరేమో మనకు తెలీదు. కానీ దానియేలు గ్రంథం పూర్తిగా చదివితే మిగతా ముగ్గురు ఫేడ్ అయిపోతారు. కానీ దానియేలు ముసలి కాలం వరకు నలుగురు రాజులు ఆ దేశాన్ని పరిపాలించేంత వరకు దానియేలు నాయకుడిగా ఉంటాడు. మిగతా ముగ్గురు ఏమయ్యారో చరిత్రలో మళ్ళా కనబడరు. దేవుడు దర్శనమిచ్చి, అసాధారణమైనటువంటి దర్శనం, 9వ అధ్యాయంలో దేవుడు దానియేలుతో చెప్తారు. మెస్సియాను గురించి ప్రవచనం చెప్తారు. తనకి భవిష్యత్ కాలంలో అంచె దినాలు ఎలా ఉంటాయని చెప్పారు. అది అందరికీ చెప్పరు, కొంతమందికి చెప్తారు. అంటే దేవుడు కొంతమంది అంటే చాలా ఇష్టం, కొంతమంది అంటే ఇష్టం లేదన్న. అది దేవుడికి అలా కాదండి. నో 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 కొంతమందిని దేవుడు ఒక ప్రత్యేకమైన పిలుపుతో పిలుస్తారు. వారిని ఒక ప్రత్యేకమైన విధానంలో, ఒక విషయంలో, లేకపోతే ఒక సందర్భంలో వాడుకుంటారు. అది ఆయన ఇష్టం, అది ఆయన ఇష్టం. మనం ఎవరిని క్వశ్చన్ చేయటానికి? ఎందుకంటే చూడండి, ఉదాహరణకి మన దేశం ఉంది. ఎందుకు మోడీ గారు ప్రధానమంత్రి అవ్వాలి? మోడీ కన్నా గొప్పవాళ్ళు లేరా? ఉన్నారు బోల్డ్ మంది. కానీ ఆయన ఎందుకు అయ్యాడు? మీరు ఓటేశారు కనుక. మీరెందుకు ఆయనకి ఓటేశారు మరి? అలాగా మీరే ఓటు మీ చేతిలో ఉంటే మీ ఇష్టానురీతిలో మీరు చేయగలిగితే, దేవుడికి ఆయన రాజ్యమును పరిపాలించడానికి, ఆయన రాజ్యంలో ఉన్న ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి ఆయన ఒకళ్ళని ఎన్నుకోవడం తప్ప ఆయన వాళ్ళని ఎక్కువ ప్రేమించారని కాదు, మిగతా వాళ్ళని తక్కువ ప్రేమించారని కాదు. నెవర్, గాడ్ నెవర్ డస్ దట్. నీ కొరకు రక్తం కార్చిన ప్రభు అయితే వాళ్ళ కొరకు కూడా రక్తం కార్చారు. వాళ్ళు అంగీకరిస్తే, మీరు అంగీకరిస్తే మీరు ఆశీర్వదింపబడతారు. మీ పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం తప్పకుండా నెరవేరుతుంది. అలాగే వారి పట్ల కూడా నెరవేరుతుంది. కొందరు అపోస్తలులుగా పిలువబడ్డారు. చూడండి, జాగ్రత్త వినండి. కొందరు అపోస్తలులుగా పిలువబడ్డారు, కొందరు ప్రవక్తలుగా పిలువబడ్డారు, కొందరు కాపర్లుగా పిలువబడ్డారు, కొందరు బోధకులుగా పిలువబడ్డారు, కొందరు సువార్తికులుగా పిలువబడ్డారు. నేను అపోస్తుల్ని అని చెప్పించుకోవటానికి నాకు ఇష్టం కనుక నేను అపోస్తులని చెప్పించుకుంటే అపోస్తులని అయిపోతానా? అవ్వను. నో. బట్ ఇఫ్ గాడ్ కాల్స్ మీ టు బీ అన్ అపోస్తుల్, దేవుడు నన్ను అపోస్తులుడిగా పిలిచాడంటే తప్పకుండా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది జరిగి తీరుతుంది. చాలాసార్లు మనము దేవుడు పిలవంది మన భుజాల మీద వేసుకుని అది నేను అని మనము చలామణి అయిపోవటానికి ఇష్టపడతాం. ఎందుకంటే దానివల్ల గౌరవం అనుకుంటాము, లేకపోతే దానివల్ల ఏదో మనకు వస్తుంది అనుకుంటాము. అంటే నలుగురు ఆహా ఓహో అంటారని అనుకుంటారేమో అని నాకు తెలీదు. వాళ్ళు ఎందుకు అలాగ అనుకుంటారో నాకు తెలీదు. కానీ చాలామంది అండి ఇది పొరపాటు చేస్తుంటారు. డోంట్ డూ దట్. ఎందుకంటే దేవుడు ఆ ప్రత్యేకమైనటువంటి పిలుపుతో పిలవకపోతే, ఆ ప్రత్యేకమైనటువంటి పిలుపులో నువ్వు ఉండాలి అని దేవుడు ఏం చేస్తారంటే కొన్ని నైపుణ్యతలు ఇస్తారు. ఆ నైపుణ్యతలు లేకుండా నువ్వు నిలబడుతున్నావంటే నువ్వు కొప్పుకూలిపోతావు. మనుషులు గుర్తించవచ్చు, కానీ ఒక దినం ఆయన ఎదుట నిలవబడి నీ సొంతగా నువ్వు ఇది బిరుదులు నువ్వు పెట్టేసుకుని, నేను వింటుంటాను ఏంటట,
ఆర్చ్ బిషప్ రెవరెండ్ డాక్టర్ అంటే ఇంకా వరుసగా ఇంకేమైనా ఉంటే మొత్తం లైన్లన్నీ ఆల్ఫబెట్లన్నీ వాడేసుకుని మీ పేరు ముందు అవి పెట్టుకోవాలి. దేనికండి? ఎవరు గుర్తిస్తారు? సింపుల్గా ఏంటంటే, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండుడి అని ఆజ్ఞాపించినటువంటి మాట పాటించగలుగుతున్నావా? లేదు. ఈ ఈ ఈ బిరుదులన్నీ కలిగి పోను నువ్వు తిన్నంగా పరిశుద్ధంగా ఉన్నావా? అలా నిలవబడకుండా ముక్కు మీద వేలేసుకునే పనుల్లో నువ్వు దొరికిపోయావు అడ్డంగాని. కాబట్టి అడ్డంగా దొరికిపోయిన నీవు ఇప్పుడు ఏంటి ఆర్చ్ బిషప్పా, డాక్టరా? 5,000 1,000 ఖర్చు పెడితే ఎవడైనా నీకు డాక్టర్ బిరుదు ఇస్తాడు, పెట్టేసుకో. ఒక ఆయన అన్నాడు నన్ను, అయ్యగారు మీరు చాలా అంటే దేవుని పిలుపు ఉంది, మీరు చాలా ఇదిగా ఉంటారు కాబట్టి మీకు డాక్టరేట్ ఇవ్వాలని మేము అనుకున్నాం అన్నాడు. అలాగేనండి, చాలా సంతోషం, నేను చెప్తాను లేండి అని చెప్పాను. ఒక వారం తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, ఏమీ లేదండి అంటే ఫంక్షన్ పెడుతున్నాం కదా మీకు, అందులో ఆ ఫంక్షన్లో మేము ఇస్తాము, ఒక 10,000 మీరు పే చేయగలరా అన్నాడు. అలాగా నా దగ్గర డబ్బులు లేవండి, అవి పే చేసుకుని మీ ఫంక్షన్కి వచ్చి ఇలాంటి బిరుదులు పొందుకోవటానికి నన్ను క్షమించండి, నాకు వద్దండి అని చెప్పాను. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి? ఈ డాక్టరేట్లన్నీ అమ్మకానికి ఉన్నాయన్నమాట. కొనుక్కుంటే నాకు ఏమొస్తుందండి? నన్ను డాక్టర్ అని పిలిస్తే ఏంటి, పిలవకపోతే ఏంటి చెప్పండి? ఎందుకు అలా పిలిపించుకోవటానికి తాపత్రయం? దానియేలు దేని కొరకు చూడలే, దేవుడు ఎలివేట్ చేశారు, దేవుడు నిలవబెట్టించారు. నిన్ను కూడా దేవుడు నిలవబెట్టించును గాక. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ చేతులకి నీ బిడ్డలను అప్పచెప్పుకుంటున్నావు. ఎలివేట్ చేసే దేవుడు నువ్వు, నైపుణ్యతలు ఇచ్చే దేవుడు నీవు, నడిపించే దేవుడు నీవు. నీ కొరకు మమ్మల్ని సిద్ధపరిచి ఆ సిద్ధపరచబడినటువంటి ఆ స్థలములో మమ్మల్ని వాడుకోగలిగిన దేవుడు నువ్వే. అల్టిమేట్గా నువ్వు మహిమ పొందాలని కనుక నువ్వు మహిమ పొందు ప్రభా. మేము తగ్గాలి, నువ్వు హెచ్చింపబడాలి. నేను తగ్గుతున్నాను ప్రభా, నిన్ను హెచ్చిస్తున్నాను. నీ బిడ్డలకు కూడా ప్రార్థన చేస్తున్నాను కనుక వారికి ఇచ్చినటువంటి పిలుపులో వారిని నిలవబెట్టించమని, నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.